ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో సాక్ష్యం ఇచ్చిన యేసయ్య వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది దైవజనుల్ని నేను మీకు పరిచయం చేయడం జరిగింది. ఈరోజు మరొక యవన దైవజనుల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. వారు ఉన్నతమైన చదువుకొని దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి ప్రస్తుతం వారు దేవుని యొక్క పరిచయలో కొనసాగుతూ ఉన్నారు. వారు ఎలాగ రక్షణలోనికి వచ్చారు, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, సేవలోకి రావడం గల కారణాలు, ఇవన్నీ కూడా మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు ఎలాగా మీ కుటుంబ నేపథ్యం, అలాగే మీరు ప్రభువులోకి ఎలా వచ్చారు, ఎప్పుడు రక్షణ పొందారు, బాప్తిజం ఎలా తీసుకున్నారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మా యొక్క ప్రేక్షకులతో మీరు పంచుకుంటారా? తప్పకుండా బ్రదర్, తప్పకుండా పంచుకుంటారు. సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య వ్యూవర్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. త్రియేక దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతనై ఉన్నాను. అలాగే మరి సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు డానియల్ రాజయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు గోడి గౌతమ్ కుమార్, మా నాన్నగారి పేరు గోడి సత్యనారాయణ. మా యొక్క స్వగ్రామం కొప్పరు పెదపేట. మా నాన్నగారు మరి వృత్తి రీత్యా అడ్వకేట్గా, న్యాయవాదిగా మరి నర్సాపూర్ పట్టణంలో పనిచేస్తున్నారు. నేను కొప్పరు పెదపేటలోనే జన్మించడం జరిగింది. చిన్ననాటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తూ మరి దేవునిలో ఎదగడం ప్రారంభించాను. మరి అలనాడు అనేక మంది సండే స్కూల్ టీచర్స్ ద్వారా దేవుని ప్రేమను తెలుసుకోవడం జరిగింది. తర్వాత మరి మా నాన్నగారు ఉద్యోగ రీత్యా, అలాగే మా యొక్క చదువుల రీత్యా మేము నర్సాపూర్ పట్టణానికి మరి ఒక గృహాన్ని మేము కొనుగోలు చేసుకుని మరి ఇక్కడ మరి నివసించడానికి దేవుడు కృప మాకు కుటుంబం పట్ల ఆయన కృప వెల్లడిపరిచాడు. ఆ రోజులు గడుస్తుండగా నేను నా వయసు పెరుగుతుండగా చిన్ననాటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సండే స్కూల్లో పాటలు పాడేవాడిని. ఎక్కడ కాంపిటీషన్ జరిగినా కానీ దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాడిని. అదే కాకుండా దేవుని ప్రేమను తెలుసుకున్న నేను లోక స్నేహంలో కూడా ఎక్కువ మునిగి తేలేవాడిని. దేవునిలో ఎంతలా ఉండేవాడినో లోకంలో కూడా స్నేహాలతో కూడా అదే విధంగా నా జీవితం ఉండేది. మీకు బాగా అర్థమై ఉండొచ్చు, 2 పడవల మీద కాలేసేవాడిని. ఒకటి వైపు దేవుడు అనుకునేవాడిని, ఒకళ్ళ వైపు లోకం అనుకునేవాడిని. కాబట్టి ఆ విధంగా కొనసాగుతున్నటువంటి నా జీవితంలో నేను ఇంటర్మీడియట్కి వచ్చిన సమయంలో మరి నేను ఎంతోమంది స్నేహితులను కలిగి ఉండేవాడిని. అలాగే మరి నా యొక్క ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఇవన్నీ మరి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. నేను అదే లోకం అనుకునేవాడిని, అదే జీవితం అనుకునేవాడిని, అదే నేను ఇంకా ఫ్యూచర్ ఇంకేమీ లేదు, ఇది చాలు, ఫ్రెండ్స్ వీళ్ళుంటే స్నేహాలుంటే సరిపోతుంది అనుకునేటువంటి ఆలోచన కలిగిన వాడిని. ఆ సమయంలో మరి ఒక పక్కన ఆదివారం మందిరానికి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, ఆరాధించేవాడిని, అలాగే మళ్ళీ ఫ్రెండ్స్తో బయటికి సినిమాలకు తిరిగేవాడిని. సో ఇటువంటి 2 తత్వాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆ సమయంలో ఉన్నాను. యవ్వన కాలంలో ఇంటర్మీడియట్ నేను చదువుతున్నప్పుడు మరి అందరం మరి ఫ్రెండ్స్ సర్కిల్గా చక్కగా ఉండేవాళ్ళం. అనుకోని రీతిగా మరి ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. ఫెయిల్ అయిన తర్వాత మరి నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరూ నన్ను దూరం పెట్టడం ప్రారంభించారు. నాకు చాలా బాధ కలిగేది. ఇదేంటి, ఇప్పటి వరకు నన్ను ఎంతో ప్రేమించారు కదా, నన్ను ఎంతగానో చక్కగా నువ్వు సూపర్ రా, లేకపోతే నువ్వు మంచోడు రా అని పొగిడేవారు కదా, నాతో ఉన్న వాళ్ళందరూ ఎందుకు నాకు ఇలాగా దూరంగా వెళ్ళిపోయారు అనేటువంటి బాధ, అటువంటి ఆ యొక్క ఆలోచనలు మరి నాలోకి వచ్చి చాలా కృంగిదలలోకి వెళ్ళిపోయేవాడిని. నాకు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి తలంపులు పెరిగిపోయినాయి ఆ సమయంలో. ఒక పక్కన లాయర్ గారి అబ్బాయిని ఫెయిల్ అయ్యానంటే బయట సమాజం ఎలా చూస్తుంది, ఇటువంటి రకరకాలటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతున్న జీవితంలో ఒకరోజు నేను చనిపోదామని డిసైడ్ అయిపోయి మరి స్లీపింగ్ పిల్స్ తెచ్చుకొని నేను సిద్ధపడ్డా. ఆ రాత్రి నేను మా నాన్నగారు ఆఫీస్లో కూర్చుని నాకు తెలియకోకుండానే మరి నేను చనిపోదామని నిర్ణయానికి వచ్చినప్పుడు ఒక చేతితో స్లీపింగ్ పిల్స్ పెట్టుకుని నాన్నగారు ఆఫీస్లో ఏడుస్తూ ఉన్నాను. నాకు తెలియకోకుండానే కన్నీరు వస్తుంది. నేను నీ సన్నిధికి వచ్చి పాటలు పాడాను కదా, నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించాను కదా అని మళ్ళీ దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఓ పక్కనేమో చనిపోతున్నాను కదా అని ఏడుపు.
తెలియనటువంటి బాధ, తెలియనటువంటి రోదన, ఆ యొక్క రాత్రి చాలా సంఘర్షణ నాలో జరిగింది. చాలా మరి పోరాటం ఆ రాత్రి జరిగింది. ఇంచుమించుగా 2-3 సమయంలో చనిపోదామని టాబ్లెట్స్ తీసుకుందామన్న సమయంలో దేవుడు ఒక వాక్యము చేత నా చెవుల్లో, నా హృదయంలో గింగిరి పొరిచారు. ఏంటి ఆ వాక్యం అని అంటే, నువ్వు సొత్తు కాదు, విలువ పట్టి కొనబడిన వారు, నీవు ప్రాణం తీసుకోవడానికి వీలు లేదు, నీ ప్రాణము నేను విలువ పెట్టి కొన్నాను, నేను రక్తం ఇచ్చి కొన్నాను. ఈ మాటలు నేను చర్చ్లో విన్నాను, లేకపోతే సండే స్కూల్లో విన్నాను, నాకు తెలియదు. కానీ ఆ సమయంలో ఆ మాటలు నా చెవుల్లో గింగురు పొరుస్తూ ఉన్నాయి. అప్పటి వరకు కృంగుదల్లో ఉన్నటువంటి నా జీవితం, అప్పటి వరకు నిట్టూర్పులో ఉన్నటువంటి నా జీవితం, ఆ మాటలు నాకు చెప్పలేనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది, చెప్పలేనటువంటి సమాధానాన్ని ఇచ్చింది. నాకు అర్థమైంది, నన్ను అందరూ వదిలేశారు కానీ దేవుడు నన్ను వదలలేదని. నాకు అర్థమైంది, దేవుని ప్రేమ ఈ విధంగా వాక్యం చేత నన్ను బలపరుస్తుందని. ఆ రాత్రి దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. దేవుని దగ్గర క్షమాపణ అడిగి, అయ్యా బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చస్తే నీ కొరకు చస్తాను అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత నేను నా సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఈ మాటలు, దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి నీ జీవితాన్ని పరిపూర్ణంగా నువ్వు దేవుని సమర్పించుకుంటే బాగుంటుంది అని వారు తెలియజేసినప్పుడు అలాగే అన్నాను. ఆ సమయంలో సామర్లకోటలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి యవనస్తుల కొరకు. ఆ సమయంలో మరి సామర్లకోట వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు ఎంతగానో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను కూడా ఆ రోజు అక్కడ ఆరాధన చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. అప్పుడు నేను ఇంకా పరిపూర్ణమైన రక్షణలోనికి రాలేదు, ఇంకా బాప్తిస్మ అనుభవంలోనికి రాలేదు. మరి నా పరిస్థితి ఏంటనంటే, అటు దేవునిలో ఉందాం, ఇటు లోకంలో ఉందాం అనేటువంటి ఆ దృక్పథంలో ఉన్నాను. కానీ ఆ సామర్లకోట మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ సువార్తరాజు గారు ఇంకా చాలామంది దైవజనులు వర్తమానాన్ని అందిస్తున్నప్పుడు నేను వాక్యం చేత పట్టబడి ఆ రోజు పరిశుద్ధాత్మ యొక్క మరి అప్పగించుకోవడం జరిగింది నా జీవితాన్ని. ఆ రోజు నేను మరలా నర్సాపూర్ రావడం, ఆ తర్వాత రోజు ఇక్కడ నా దైవజనులు మరి రెవరెంట్ ఇజ్రాయేల్ గారు మరి ఆయన తెలియజేశాను, ఇలాగా దేవుడు నాతో మాట్లాడాడండి వాక్యం చేత, కాబట్టి నాకు ఖచ్చితంగా ఇప్పుడే బాప్తిస్మే ఉండి అని అనగానే సేవకులు కూడా ఎంతో ప్రేమతో ఆ సమయంలో మరి 2007 ఆ సమయంలో ఆయన ప్రేమించి నన్ను ఎంతగానో బాప్తిస్మ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మొదలుకొని దేవుని పనిలో నేను ఒక పాత్రగా ముందు కొనసాగించడం ప్రారంభించాను. దేవుడికి నాకు ఇచ్చినటువంటి తలంతులు, మంచిగా పాడగలను, మంచిగా మరి దేవుణ్ణి స్తుతించగలను, అలాగే చిన్నపిల్లల పరిచర్య చేయగలను, యవనస్తుల పరిచర్య కూడా చేయగలను అన్నటువంటి దృక్పథంలో నేను వచ్చినప్పుడు, సరే నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి మరి దేవుడేమో పరిచర్య చేయమని పిలుస్తూ ఉన్నారు వాక్యం చేత, కానీ నా ఆలోచనలు వేరుగా ఉన్నాయండి. ఆ తలంపులో దేవుని రక్షణలోకి వచ్చాను, దేవుని ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాను, నా జీవితంలో సమాధానం కలిగింది. కానీ తెలియనటువంటి లోటు, తెలియనటువంటి అంటే సేవకు వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి, సేవకు వస్తే చాలా సమస్యలు వస్తాయి, ఆర్థికంగా చాలా నలిగిపోతాం అనేటువంటి ఆలోచనలోకి మరలా నా మైండ్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఏమైనా సరే ఇంకా ఫర్దర్గా మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని ఆ డబ్బులతో సేవ చేయాలి. ఎందుకంటే మన నర్సాపూర్ పట్టణంలో చాలామంది సేవకులను చూస్తూ ఉంటాను, ఆర్థికంగా నలిగిపోవడం నాకు కనిపించేది. అంటే అది నాకు ఆ టైంలో అర్థం కాలేదు, కానీ వారు ఆర్థికంగా ఇబ్బందులు పడడం చూసినప్పుడు నాకు చాలా బాధ వచ్చేది. ఏంటి ప్రభువా, వాళ్ళు చేసేది నీ పనే కదా, కానీ ఎందుకు ఆర్థికంగా నలిగిపోతున్నారు? కాబట్టి నేను మంచి ఉద్యోగం చేస్తాను, నా సొంత డబ్బులతో నీ పరిచర్య చేస్తాను, నేను ఏమైనా సరే మంచి ఉద్యోగం తెచ్చుకుంటానటువంటి ఆలోచనతో నిజంగా ఆ సమయంలో దేవునికి నేను సమర్పించుకున్నప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఇంజనీరింగ్లో నాకు ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ నేను మరి కాకినాడ వెళ్ళి చదవడం ప్రారంభించాను ఇంచుమించుగా 2009 సంవత్సరంలో. ఆ విధంగా నా యొక్క జీవితం కొనసాగించబడుతున్నప్పుడు మరి దేవుడు మరలా మాట్లాడడం ప్రారంభించాడు. నా ఇంజనీరింగ్లో దేవుని పరిచర్య ఒకవైపు చేస్తూ ఉండేవాడిని, చిల్డ్రన్ రిట్రీట్స్ కానీ, యూత్ క్యాంప్స్ కానీ, అప్పుడు ఒక యవన సమూహాన్ని ఏర్పాటు చేసుకుని గ్లోవర్స్ టీమ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి అనేకమైనటువంటి గ్రామాలకు, అనేకమైనటువంటి ప్రాంతాలకు సువార్త అందించడం అనేది మా టీం ద్వారా జరుగుతూ ఉండేది.
దేవుడు పిలిచేవాడు ఒకటే ఆలోచన, ఆర్థికంగా బలపడాలి, డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులతో దేవుని పని చేయాలి. ఎందుకంటారు అలాగా? చాలా సంతోషం. అంటే మీరు కాకినాడ మీరు వెళ్ళిన తర్వాత ప్రభు పిలిచిన తర్వాత మీరు చూసినటువంటి పరిస్థితులు బట్టి మీకు ఉద్యోగం చేసి అప్పుడు మీరు పరిచయం చేయాలనే ఆలోచన మీకు వచ్చింది కదా. కాకినాడలో ఉండగా మీకు ఆలోచన వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు ఒక పక్క సేవా పరిచర్య చేస్తూ, అంటే పరిచర్యలోనే ఉన్నారు, అప్పటికీ కూడా సేవలో తిరుగుతున్నారు, క్వైర్లో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు. అయితే కంప్లీట్గా మినిస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? అది ఎలా వచ్చారు? అది చాలా సుదీర్ఘమైందన్న, అయినా చెప్తాను. నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత, ఇంజనీరింగ్ అంటే ఏం చదివారు మీరు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్గా చేశానండి. అది అయిన తర్వాత నేను ఉద్యోగం చేయడానికి చెన్నైపట్నం వెళ్ళాను. తర్వాత కువైట్ దేశం కూడా నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే నా ఆలోచన ఒకటే, నా డబ్బులతో. అంటే ప్రభు పిలిచినా కూడా మీరు ఇవన్నీ చేశారు. అంటే ఎందుకు చేశారు? కేవలం ఏంటంటే మీ సొంత డబ్బులతో మీరు పరిచయం చేయాలని. ఆర్థికంగా ఎంతో మంది సేవకులను చూశాను. ఓకే. ఆ సేవకులు ఆర్థికంగా నలిగిపోవడం నాకు భయం పుట్టేది. నా పరిస్థితి కూడా ఎలా అయిపోద్దా పరిచర్యకు వస్తే, నా పరిస్థితి కూడా ఎలా ఉంటుందా? వాళ్ళు చూసినప్పుడు కొంచెం తెలియనటువంటి బాధ కలిగి ఏమైనా సరే మనం సంపాదిస్తూ దేవుని పరిచర్య. చెన్నై వెళ్ళి ఎన్నాళ్ళు మీరు పనిచేశారు అక్కడ? ఇంచుమించుగా 6 నెలలు పనిచేశారు మీరు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీరు వచ్చేసి మళ్ళీ కువైట్ వెళ్ళారా? ముందు కువైట్ వెళ్ళాను. కువైట్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు మాట్లాడి అక్కడ ఉన్న అనానుకూల పరిస్థితుల వల్ల నేను మళ్ళా కువైట్ నుంచి వెనక రావడం జరిగింది. అక్కడ ఒక జాబ్ అంటే నన్ను ఒక్కో జాబ్ లోకి ప్రమోట్ చేశారు. అక్కడ ఫ్రాడ్ జరిగింది నా మీద. సో ఏదేమైనా అది మంచి జాబ్, వెళ్ళింది ప్లేస్ అయితే చాలా మంచిది, మంచి జీతమే వచ్చేది. కానీ మరి అంత మంచి జీతాన్ని వదులుకొని ఎలా వచ్చారు మీరు? ఎలా రావాలనిపించింది? ఆ జీతాన్ని వదులుకొని రావడం అంటే నేను వెళ్ళిన పొజిషన్ వేరు, అక్కడ మార్చేసినటువంటి ప్లేస్ వేరు. దానివల్ల నేను అక్కడ కంపెనీతో నేను వచ్చింది దీని మీద, ఈ బేస్ మీద వచ్చాను, మీరు బేస్ మార్చారు కాబట్టి నేను చేయలేను అన్నప్పుడు, సరే అయితే ఇది దీని మీద చేయి, నీ వయసు చాలా చిన్నదే, నువ్వు చాలా చిన్నోడివి, ఈ వయసులో ఇంత పెద్ద జాబ్ ఎందుకు నీకు, ఇంత పెద్ద జాబ్కి ఎంత జీతం ఎందుకు నీకు, కాబట్టి ఈ వయసులో ఈ జాబ్ చేసిన తర్వాత నీకు ఇంక్రిమెంట్ తర్వాత ఇస్తాం, అప్పటి వరకు ఈ యొక్క పలానా పని చేయన్నప్పుడు ఆ పని నాకు నచ్చలా. నేను ఇచ్చిన జాబ్ ఏంటి, మీరు ఇచ్చే జాబ్ ఏంటి అని నేను అక్కడ వారితో కొంచెం క్లాష్ రావడం. సో వారు చేస్తే లేకపోతే ఉందన్నట్టుగా కంపెనీ నుంచి మళ్ళీ నేను వైదొలిగి మళ్ళీ ఇండియా రావడం. సో మరి ఆ విధంగా మరి దేవుడు మరలా చెన్నైపట్నం పంపించడం, మరలా అక్కడ కొన్ని దినాలు జాబ్ చేయడం. ఆ తర్వాత దేవుని పిలుపు నాకు పరిపూర్ణంగా తెలిసింది. ఎలా తెలిసింది అని అంటే, అప్పుడు వరకు నేను దేనికి భయపడేవాడిని కాదు. చెన్నైలో జాబ్ చేసినప్పుడు మాకు నైట్ షిఫ్ట్లు ఉండేవి. ఒక నెల రోజులు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అని అంటే, నిద్రపోయాను, నేను బాగా నిద్రపోతున్నాను. ఆ దర్శనం ఎలా ఉండేదంటే, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను చచ్చిపోయాను. నా శవం ముందు మా నాన్నగారు కూర్చుని ఏడుస్తూ ఉండేవారు. అరే ఈడు సేవకి వెళ్తానన్నాడు, పరిచర్య చేస్తానన్నాడు, నేనేమో ఉద్యోగం చేయి, నువ్వు ఎంత చదువుకున్నావు, ఉద్యోగం చేయి నేను పంపించాను, ఈడు ఆఖరికి శవమై ఇచ్చాడు, ఒక్కగా కొడుకెలా అయిపోయాడు అని అలా ఆయన ఏడుస్తూ ఉంటుంటే, నాకు ఒక రోజు కాదండి ఈ దర్శనం, ఈ కళ ఇంచుమించుకు ఒక నెల రోజులు అదే రిపీట్ అయ్యేటోడికి నాలో భయం పుట్టింది. అప్పటి వరకు భయం లేనిగా ఉన్నటువంటి, నేను ఉద్యోగం చేస్తానుగా పర్లేదులే, నేను ఏదైనా బ్రతకగలను, ఏదైనా చేయగలనటువంటి దూరంలో ఉన్నటువంటి నా ఆలోచన అంతా మారిపోయింది. ఎందుకంటే ఏ విషయాలకు లొంగలేదు నేను దేవుని దగ్గర. అన్ని ఇప్పటికే మీరు ఎన్ని ప్రాంతం వెళ్ళినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని ప్రేమ మాత్రం మిమ్మల్ని వదలలే. దేవుని ప్రేమ నన్ను వదలలేదండి, ఎక్కడ వదలలేదు. అంటే మీరు చెప్పే మాటల్లో ఎన్నోసార్లు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఎన్నోసార్లు దేవుడు మీకు దర్శనమిస్తానే ఉన్నాడు, ఎన్నోసార్లు మిమ్మల్ని ఆయన పిలుపు ఇచ్చి మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాడు. అవునండి, అవును, పిలుస్తూనే ఉన్నారు. చెన్నైపట్నం వెళ్ళినప్పుడు, అక్కడ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా వాక్యము మాట్లాడుతుంటే అది నాకే, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యము చేత హెచ్చరించబడతానే ఉండేవాడు. ఈవెన్ నా క్వైట్ టైంలో కూడా దేవుడు నన్ను హెచ్చరిస్తానే ఉన్నాడు. ఎలా హెచ్చరించేవాడు అంటే, అరే నీ సొంత డబ్బులతో కాదు పరిచర్య చేయడానికి నేను పిలిచింది, నీ సంపాదించిన దాంతో కాదు చేయడానికి, ఆ పని నాది,
కాబట్టి నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకో, నేను పోషించేవాడిని నేను, నడిపించేవాడు నేను అని దేవుడు నాతో చాలా క్షుణ్ణంగా మాట్లాడాడండి వాక్యం ద్వారా. కానీ నేను మొండికేసేవాడిని, చాలా మొండికేసేవాడిని. ఎందుకు వెళ్తారు అలాగా? అంటే ఆర్థికంగా చూశాను కదండి, చాలా మంది నలిగిపోవడం చూశాను. అలాగే నా కుటుంబం కూడా కొంచెం ఆర్థికంగా అప్పుడు కొంచెం బలహీనంగానే ఉండేది. సో కాబట్టి తెలియనటువంటి, అంటే నాకు ఎంత చదువుకున్నానో, నేను ఏమైనా చేయగలను, నాకు పట్టా ఉంది, నేను మంచి ఉద్యోగాన్ని నేను సంపాదించుకుని డబ్బులతో నేను పరిచయం చేయగలనటువంటి ఆ తత్వమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాను సమయంలో. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ కళ ద్వారా నన్ను, అంటే ఇది దేనికి లొంగట్లేదు ఎన్నిసార్లు. ఈవెన్ నేను క్వైట్ చెప్పాను కదా, క్వైట్ లో కూడా చాలా రిస్క్ తో వచ్చాను. అంటే నా వీసా కంపెనీ వీసా, వాళ్ళు కూడా నన్ను చాలా రిస్క్ లో పంపించారు. అప్పుడే దేవుడు హెచ్చరించాడు, నిన్ను ఎంత రిస్క్ లో నుంచి నేను ఇండియాకి సేఫ్ గా పంపిస్తున్నాను అని దేవుడు హెచ్చరించి నేను లొంగల. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, ఇండియాకి వెళ్తే నేను పని చేస్తానని. మరలా ఇండియా రాగానే నా ఆలోచనలు మారిపోయాయి. మా నాన్నగారు అందరూ ఉద్యోగం చేయాలనేటువంటి దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి, ఉద్యోగం చేయలేనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కాబట్టి ఉద్యోగానికి వెళ్ళు. అంటే తండ్రి గారు, అంటే మీ ఫాదర్ తండ్రి గారు కూడా, ఆయన కూడా సేవకు ఆటంకం కాదు, కానీ ఆయన ఏంటంటే ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయాలనేటువంటి ఆటంకం ఏమి లేదండి. తండ్రి గారు ఇప్పుడు నాకు పరిచర్య చెయ్యి, కానీ నువ్వు చదువుకున్నావు, ఒక ఉద్యోగం చేస్తే ఇంకా బాగుంటది ఆర్థికంగా. ఎందుకు అంటే నేను ఒక ఆలోచనలో ఉన్నాను, అదే ఆలోచన, ఆర్థికంగా నలిగిపోతావు కాబట్టి ఆ విషయంలో బట్టి నువ్వు ఆలోచించు అని నాన్నగారు ఇప్పుడు తెలియచేస్తుండేవారు. అలాగే నా తల్లి కూడా ఎప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండేది. మా అమ్మగారు ఎప్పుడు, ఆమె చాలా ప్రార్థన పరురాలు. నా తల్లి ఎప్పుడు, నాన్న నీకు ఎలా చేయాలనిపిస్తే నువ్వు అట్లా కొనసాగించు, సో నువ్వేమి ఆ విషయంలో మటుకి దేవుణ్ణి అడుగు, దేవుడే సహాయం చేస్తారు అని తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మరి నా సహోదరి చెల్లి ప్రోత్సాహం కూడా ఈ యొక్క పరిచర్యలో నన్ను చాలా ముందుకు నడిపించింది. ఎప్పుడైతే ఈ కళ వచ్చిందో అండి, నేను భయపడ్డాను. భయపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఇప్పుడు ఇంటికి వచ్చి నాన్నగారితో మాట్లాడి నేను మరి పరిపూర్ణమైనటువంటి పరిచర్యకి వెళ్తున్నాను. అది ఏ సంవత్సరం నుంచి మీకు చాలా గుర్తుందో? మీకు గుర్తుందండి, 2014 ఎండింగ్ అండి. 2014 ఈ టైంలోనే, డిసెంబర్, ఇంచుమించు 10 సంవత్సరాలు. అవునండి, 10 సంవత్సరాల క్రితం, 2015లో ఇంకా నేను మినిస్ట్రీలో జాయిన్ అవడం ప్రారంభమైంది. సో అప్పటి నుంచి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన పరిచర్లో నడిపిస్తాను అన్నాడు. ఇప్పుడు 2014 చివరిలో, ఇంచుమించు 2015 ప్రారంభంలో మీరు కంప్లీట్ మీరు పరిచర్కి వచ్చేసారు, సేవకు వచ్చారు. మిమ్మల్ని సేవకు రమ్మన్నది ఎవరు? దేవుడు అండి. ఎవరన్నా మిమ్మల్ని ఫోర్స్ చేసి సేవకు వస్తే మీకు ఎవరన్నా మేము సాయం చేస్తాం, సపోర్ట్ చేస్తాం, లేకపోతే మీకు ఎందుకు ఉన్నాం అని, లేకపోతే ఇలాగ ఎవరైనా చెప్పారా, లేకపోతే బలవంతంగా మిమ్మల్ని ఎవరైనా సేవలోకి తీసుకొచ్చారా? నన్ను ఎవరు బలవంతం చేయలేదండి. మరి చేయనప్పుడు మీరు అంత ఉద్యోగం చేసుకుంటే ఎన్నో డబ్బులు మీకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివారు, చెన్నైలో ఉద్యోగం చేసుకుంటూ, మరి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఎంతో డబ్బులు మీకు వచ్చినాయి. మరి అవన్నీ వదిలేసి మీరు వచ్చినప్పుడు అది మీకు సంతోషం అనిపించిందా, లేకపోతే? కరెక్ట్గా అడిగారండి. నేను ఉద్యోగం చేసినప్పుడు సంపాదించింది ₹1 కూడా నిలిచేది కాదండి. సంపాదిస్తున్నాను, ఓ పక్కన సంతోషం, అంటే తెలియనటువంటి భయం, పెరుగుతాను, ధైర్యం అనేది కోల్పోయాను. సరిగా నిద్రపోయేవాడిని కాదు. ఏం చేస్తున్నాను, నా లైఫ్ పరమార్థం ఇదేనా, దేవుడు ఇదే చేయమన్నాడా నన్ను, ఏంటి అని నాకు నేను ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని నా జీవితం. ఉద్యోగం చేసిన డబ్బు ఎప్పుడు చిల్లుగా ఉండేది కదండి. అసలు దాన్ని ఎప్పుడు నేను, అంటే ఎప్పుడు అనుభవించలేదు. ఆ సంతోషం నాకు దేవునిలోనే దొరికింది. సంతోషం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుడితో నా సమయాన్ని గడుపుతున్నప్పుడు, లేకపోతే దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. ఒక్కరోజు ఒకరికి వెళ్ళి స్వార్థ చెప్పానంటే, ఇలా వెళ్ళి దేవుని నమ్ముకో అని, దేవుని ప్రేమను, నా సాక్ష్యాన్ని చెప్పానంటే ఆ రోజు నేను చాలా ప్రశాంతంగా పడుకునేవాడిని. మీరు సేవలోకి వచ్చానన్నారు కదా, మీరు ఎవరి మధ్యన, ఎటువంటి ప్రజల మధ్యన మీరు పరిచయం చేస్తారు, ఎక్కడ పరిచయం చేస్తున్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా? ప్రస్తుతానికి నేను ఏలూరు పట్టణంలో పరిచయం చేస్తున్నానండి. ఇజ్రాయెల్ మధ్య పరిచర్య చేస్తా ఉన్నాను. ఇజ్రాయెల్ పరిచర్య మరి ఎడ్వర్డ్ విలియమ్స్ అయ్య గారు, క్రిస్టి అక్క ప్రారంభించారు వారి దర్శనార్థం. తర్వాత నేను కూడా
ఇటువంటి పరిచర్య చేస్తే బాగుంటుంది. ఇప్పటికే పిల్లల మధ్య యవనస్తుల మధ్య చేస్తూ ఉన్నాను. ఇంకా ఫర్దర్గా దేవుడు నా పిలుపు ఏమిచ్చాడు అని ఇంచుమించుగా నేను లెంట్ సమయాల్లో అండి 40 days ఓన్లీ వాటర్తో ఉపవాసం ఉండి ఇంకేమి ఆహారం తీసుకోలేమని కాదు, 40 దినాలు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు యెషయా గ్రంథం ద్వారా నాతో మాట్లాడాడు. బంధకాల్లో ఉన్న వారి కొరకు, చీకట్లో ఉన్న వారి కట్లు విడిపించడం కొరకు నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను మరి ఈ పరిచర్యకు నాకు పరిచయం చేసిన వారు పెట్ట నవీన్ గారండి. ఆయన ద్వారా నాకు ఈ యొక్క ఇజ్రాయెల్ పరిచర్యకి నేను పరిచయం అయ్యాను. అంటే సర్వసాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే లేని వారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తారు, లేకపోతే పల్లెటూర్లకు వెళ్ళి పరిచయం చేస్తారు. కానీ ఇజ్రాయెల్ మధ్యన పరిచయం చేయాలనేటువంటి ఆలోచన కొత్తది. ఇజ్రాయెల్ మధ్యన పరిచర్య అంటే సాధారణంగా లోకపరంగా మనం చూస్తే కనీసం వారి దగ్గరికి వెళ్ళడానికి లేకపోతే వాళ్ళు వస్తుంటే పారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఇజ్రాయెల్ మధ్యన పరిచర్య అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య. మరి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, ఇజ్రాయెల్కి సువార్త చెప్పడం సులువేనా, లేకపోతే వారు ఎలాగా ప్రభుని స్వీకరిస్తారు? మనకి కష్టమేనండి. దేవుని ప్రేమను బట్టి సులువే. మనం అనంగా వెళ్తే ఆ పరిచర్య చేయలేమండి. దేవుని పిలుపు ద్వారా, దేవుని ప్రేమ ద్వారా. సో వాళ్ళు అంత ఈజీగా దేవుని ప్రేమను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటారా? తప్పకుండా చేస్తారండి, తప్పకుండా చేస్తారు. మనం దేవుని ప్రేమను చూపిస్తున్నాం. మనం ప్రేమను చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. అది దేవుని ప్రేమ ద్వారానే వాళ్ళని మనం జయించాలి. ఇంచుమించు ఎంతకాలం నుంచి మీరు వారి మధ్యన పరిచయం చేస్తున్నారు? 2015 నుంచి చేస్తాను. 15 నుంచి అంటే ఇంచుమించు ఒక 10 years అవుతుంది, దగ్గర 9 అవుతుంది. నేను 3 ప్రాంతాల్లో చేశాను. జంగారెడ్డిగూడెంలో చేశాను, రాజమండ్రిలో చేశాను, అమలాపురంలో చేశాను, ప్రస్తుతం ఏలూరులో చేస్తాను. మరి ఇప్పుడు అయితే మా దేవుని పరిచయంలో మీరు ఉన్నారు, చాలా సంతోషం. మీరు వారి మధ్యన పరిచయం చేస్తున్నారు. అయితే ఓవరాల్గా మనం చూస్తే సేవకు వచ్చారు కదా, సేవకు వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా నేను ఎందుకు సేవకు వచ్చాను, ఉద్యోగానికి వెళ్ళిపోయి ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించలేదండి. దేవుని పనికి వచ్చిన తర్వాత నాకు ఎందుకనంటే ఆల్రెడీ అనుభవించేసానండి. లోకంలో ఉన్నప్పుడు లోక ఉద్యోగం చేస్తే జీవితం ఎలా ఉంటుంది, అది ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది, ఎంత తృప్తినిస్తుంది, ఎంత సమాధానాన్ని ఇస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, క్వైట్ ఎక్స్పీరియన్స్, చెన్నై ఎక్స్పీరియన్స్, ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వాటి వల్ల దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను నడిపించడం అంటే పోషించడం కానీ అన్ని విషయాల్లోనే దేవుడు చూసుకున్నాడు. అన్ని అంటే ఏమి ఇబ్బందులు ఏమి రాలేదా? అంటే పరిచర్లోకి వచ్చింది తర్వాత నేను మీరు ఇజ్రాయెల్ మధ్య చేసిన పరిచర్ గురించి నేను అట్లా ఓవరాల్గా సేవలో మీకు మీకు ఇబ్బందులు ఏమి రాలేదా? అంతా హాయిగా సరిపోయిందా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినాయా? వాటిని మీరు ఎలాగా యవన కాలంలో ఉన్నారు, వాటిలో నుంచి మీరు అలాగా వాటిని ఫేస్ చేయగలిగారు? ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయండి. మరి చాలా మంది ఏమంటారంటే సేవలోకి వస్తే ఏముండదు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. సేవ అంటే డబ్బు సంపాదన, సేవ అంటే ఏమి లేకపోయినా అన్ని కార్లు లేకపోతే అది ఇది అని చెప్పి చాలా మంది మనం చూస్తూ ఉన్నాం కదా. నిజంగా అదేనా సేవ అంటే? లేదండి, అస్సలు అది కాదండి. సేవ అంటే చాలా కష్టతరమైందండి, చాలా శ్రమతో కూడుకున్నది. జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం, ఆనందాల్ని అంటే ఈ లోకపరంగా చాలా ఆనందాలు ఉంటాయి, వాటన్నిటిని అధిగమించడం అసాధ్యమండి మానవునిగా. ఇప్పుడు మీరు యవన కాలంలో ఉన్నారు కదండి, సేవలు ఉన్నారు. మీతో పాటు ఉన్నటువంటి యవనస్తులు, దేవుని అరిగినటువంటి వారు లోకపరంగా కొంచెం ఇదిగా ఉండొచ్చు. ఇదిగా ఉండడం అంటే వాళ్ళు లోకపరంగా చాలా సంతోషంగా ఉంటున్నట్టుగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి వారిని మీరు చూసినప్పుడు అరే నేను కూడా అలా ఉండుంటే ఆ ఆనందం ఏదో సంతోషం నేను కూడా అలా ఉందినే అని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే నేను ప్రభులోనికి వచ్చాను కాబట్టి నాకు ఇది చాలు, ఇంతకంటే సంతోషం ఇంకేముంది అని అనిపించిందా? అంటే ఒక్కొక్కసారి మెటీరియల్స్ థింగ్స్ చూసినప్పుడు మరి అంటే నేను లోకంలో ఉన్నప్పుడు అనిపించేది, దేవునిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అనిపించలేదండి. దేవుడిచ్చేటువంటి సమాధానం కానివ్వండి, ఆ దేవుడిచ్చే తృప్తి ఇంకెక్కడ దొరకదండి ఈ లోకంలో. నేను అంటున్నానుగా, నేనే తిరిగేవాడిని స్నేహితులతో, నేనే సినిమా పాటలు పాడేవాడిని,
నేనే స్నేహితులతో అంటే అల్లర్లు కానీ ఇవన్నీ చేశాను. ఎక్కడ నాకు తృప్తిని ఇవ్వలేదండి, ఏది నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. దేవునిలోకి వచ్చిన తర్వాతే నేను సరైనటువంటి తృప్తిని పొందుకున్నాను. అంటే మీకు వచ్చిన సేవలో మీకు వచ్చిన ఏదన్నా ఒక ఇబ్బంది, బాగా బాధాకరమైనటువంటిది, మిమ్మల్ని కృంగదీసినటువంటి పరిస్థితులు ఏదైనా అంటే చాలా ఉంటాయి సేవలోకి వచ్చిన తర్వాత. అయితే ఒకటి ఏదైనా దాంట్లో నుంచి మీరు ఎలా బయటపడ్డారు, అంటే బయటపడడం అంటే ఎలా దాన్ని ఫేస్ చేయగలిగారు? సేవలోకి వచ్చిన తర్వాత ఒకటే కాదండి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా నలిగిపోతామండి, సామాజికంగా నలిగిపోతాం, కుటుంబ పరంగా నలిగిపోతాం. వీటన్నిటి నుంచి అధిగమించాలంటే మన జీవితంలో ప్రార్థన, వాక్యానుసారమైన జీవితం, క్రమబద్ధమైనటువంటి నడవడిక అనేది మనం లేకపోతే వీటిని జయించడం కష్టమండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి యవ్వన కాలంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు అన్నట్టుగానే సేవ అంటే డబ్బు సంపాదించడం, సేవ అంటే కార్లు కొనుక్కుని తిరగడం, సూట్లు వేసుకోవడం, ఇవి అనుకుంటున్నారండి. అది అస్సలు కాదండి, అది అస్సలు కాదు. సో దేవుని పనిలోకి వచ్చిన తర్వాత సో ఆ పని ఇంకెలా ఉంటుంది అని అంటే చావా రేవు అన్నట్టుకుంటాం. అంటే మీ లైఫ్లో కలిగిన ఇబ్బంది ఏదైనా ఒకటి ఉంటే అది దాంట్లోంచి మీరు ఎలా బయటపడగలిగారు దేవుని సహాయం ద్వారా, అదేనా ఒకటి చెప్పగలుగుతారా? ఇబ్బందులు అదే అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందులో ఒకటి మరి ముఖ్యంగా నా కుటుంబంలో అండి, నా కుటుంబంలో నాన్నగారు ఇలాగ పరిపూర్ణమైనటువంటి సేవకు సమర్పించుకోవడానికి ఆయనకి అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాన్నగారు కూడా అంతే స్ట్రగుల్ అయ్యారు. ఎంత చదువుకున్నాడు, నలిగిపోతాడేమో, తర్వాత చాలా ఇబ్బంది పడతాడేమో, బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏంటి పరిస్థితి అనేటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు మా ఇంట్లో కూడా గొప్ప కార్యాలు చేశాడండి. నాన్నగారికి కనువిప్పు కలిగించేలాగా ఈరోజు మీకు ఈ గృహం కనపడతా ఉంది కదా, ఈ గృహం విషయంలోనే దేవుడు అనానుకూల పరిస్థితుల్ని అనుకూలింపజేసి దేవునితో మన జీవితం పరిపూర్ణంగా సమర్పించుకుని నడిపించబడితే దేవుడు ఉద్యోగం లేకపోయినా ఉన్నతంగా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో నిజంగా మా నాన్నగారికి చూసినప్పుడు, నేను ఆత్మీయంగా ఎదుగుదల చూసినప్పుడు ఈ కుటుంబంలో ఆయన నిజంగానే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. కుటుంబ ప్రార్థనలో చక్కగా బైబిల్ చదువుతారు. అందరం ప్రతిరోజు ఇంట్లో అందరం కూర్చుని కుటుంబ ప్రార్థన జరుగుతుందండి. నిజంగా నేను అనుకునేవాడిని నాన్నగారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అంటే లోపల బయట బోల్డ్ ఉంటాయి కానీ మెయిన్ ఇంట్లోనే కదండి. ఇంట్లో పరిస్థితి నాకు అంటే వాక్యంలో కొన్ని తల్లిని తండ్రిని సన్మానించమండి, వాళ్ళని సంతోషపెట్టలేకపోతున్నానా అనేటువంటి బాధ ఉండేది, లోపల నలిగిపోయేవాడిని, చాలా బయటికి చెప్పుకునేవాడిని కాదు. కానీ అయ్యో ఒక వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారా, నేను ఈ స్టెప్ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని ఒకటే దేవుని దగ్గర కనిపెట్టేవాడిని, ప్రార్థన చేశాను. అయ్యా మా డాడీకి కూడా మీరు మాట్లాడితేనే జరుగుతుంది, నేను మాట్లాడితే కానీ దేవుని కృపను బట్టి దేవుడు నాన్నగారితో కూడా మాట్లాడడం. సో నిజంగా నాన్నగారు ఇప్పుడు వెళ్ళరా పరిచర్యకి వెళ్ళు, ఆయన ప్రోత్సహిస్తున్నారు, చెయ్యి వెళ్ళు అని. నిజంగా ఇంట్లో మరి నా కుటుంబం అంతా పరిచర్య విషయంలో నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు, చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మనం చివరిలో ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తాను. యవనస్తులకి అంటే ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులకి వారికి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఒక యవన సేవకుడిగా, ఒక యవనస్తుడిగా యవన కాలంలో ఉండి, ఎందుకంటే లోకంలో ఎన్నో వాటన్నిటికీ కూడా సేవకుడు రావడం అంటే వాటన్నిటికీ దూరంగా ఉండడమే. మరి వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఒక రకంగా మనం కూడా ఒక దీక్షలో ఉన్నట్టే. మనం ఏది పడితే అక్కడ నిలబడటానికి ఉండదు, ముట్టుకోవడానికి ఉండదు, తినడానికి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ నిలబడడానికి ఉండదు. వాటన్నిటినీ కూడా త్యాగం చేసి దేవుని కొరకు మరి పరిచర్లో మీరు ఉన్నారు కదా. యవనస్తులకి అంటే క్రైస్తవ విశ్వాస కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక యవనస్తులకి మీరిచ్చేది, మీరు ఈ సాక్ష్యం రూపంలో మీరిచ్చేది ఏదైనా ఒక పిలుపు వారికి సేవాపరంగా కావచ్చు, ఏదైనా మీరు చెప్పగలుగుతారు వాళ్ళకి? తప్పకుండా అండి. ప్రియమైన యవన తమ్ముళ్ళకు చెల్లెలకు తెలియజేసేది ఏంటంటే, మీ యవన కాలంలోనే నిజరక్షకుడైనటువంటి యేసయ్యని మీరు తెలుసుకోగలిగితే మీ జీవితానికి యొక్క పరమార్థం అనేది తెలుస్తుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. నా జీవితంలో కూడా నేను ముందు అలాగే అనుకున్నాను, మీలాగానే ఆలోచించిన వాడిని, మీలాగా అనుకున్నవాడిని.
మీలాగా ఈ లోకంలో ఉన్నవన్నీ సంతోషాన్ని ఇస్తాయని ఈ లోకంలో తిరిగిన వాడిని ఒకప్పుడు. కానీ నా యొక్క జీవితం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతే నా జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని నేను పొందుకోగలిగాను. కాబట్టి ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఈ లోకంలో మనం ఏది తీసుకున్నా అది శాశ్వతమైనది కాదు. అది ఎప్పటికప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదే. కానీ దేవుని ప్రేమ మాత్రమే మనల్ని ప్రోత్సహించి నడిపించగలదు. ఎలా ప్రోత్సహిస్తుందన్నా అని మీరు నన్ను ప్రశ్నిస్తే కనుక, మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనము నిత్యము చదువుతూ క్వైట్ టైం మన జీవితంలో పెట్టుకుని, మరి క్రైస్తవ కుటుంబాలుగా మనం చెప్పుకుంటున్నాం తప్ప ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒక్క చూపు కూడా ఇప్పుడు చూసి ఉన్నాం. మనకు వయసు పెరుగుతూ ఉంది, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ దేవుని ప్రేమ ఆ పరిశుద్ధ గ్రంథం ద్వారా వెల్లడి పరుస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. సమయం చాలా విలువైనది, మీ యవ్వన కాలం కూడా చాలా విలువైనది. కాబట్టి మీ సమయాన్ని దేవునితో కేటాయిస్తే, మీరు చదువులు చదవండి, మంచిగా చదువుకోండి, మీరు ప్రయోజకులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే మరి నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్య రూపంలో మన చేతిలో కూడా ఉన్నారు, మన గృహాల్లో ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని చదివితే చాలు, మన జీవితాలు నిజంగా చాలా సంతోషంతో నింపబడతాయి. మీ జీవితానికి ఒక పరమార్థం అనేది దేవుడే మీ యొక్క హృదయాల్లో, లేకపోతే మీ తలంపుల్లో ఆయనే కలుగు చేసుకుని దేవుడు మిమ్మల్ని ఎన్లైటన్ చేస్తాడు. ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించకూడదు ఒకసారి. ఇప్పుడు చివరిగా మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ తరంలో యవన కాలంలో సేవకు రావడం మంచిదా కాదా? చాలా మంచిదండి. యవన కాలంలో సేవకు రావాలనేటువంటి ఆలోచన ఈ రోజున అనేక మందిలో లేదండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమందిని మనం చూస్తున్నప్పుడు మీకులాగానే మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు బట్టి, వాళ్ళకు ఉన్న ఉద్దేశాలను బట్టి, తల్లిదండ్రుల ఉద్దేశాలు నెరవేర్చాలనో మరి రావాలని ఉన్నప్పటికీ కూడా పరిచర్లో మరి రాలేనటువంటి వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ప్రస్తుతం కాలంలో యవన సేవకులు రావడం, పరిచర్లో పాల్గొనడం, పరిచర్కి రావడం అది ఎంతవరకు మంచిది? నేటి దినాల్లో అండి పరిచర్య ఎక్కువ జరుగుతుందని అపోహలు ఉన్నాం తప్ప దేవుని పరిచర్య జరగట్లేదండి సరిగా. ఇంచుమించుగా చాలా ప్రజా గుంపులకి ఇంకా దేవుని సువార్త అందించబడలేదండి. మన తెలుగు భాషలోకి బైబిల్ తర్జుమా అవడం అది మన దేవుడు ఇచ్చినటువంటి కృపా ధన్యత. ఇంకా 2000కు పైనే భాషలు ఉన్నాయి, ఆ భాషల్లోకి ఇంకా బైబిల్ తర్జుమా అవ్వలేదండి. సో కాబట్టి దేవుడు యవనస్తులను కోరుకుంటున్నాడు. దేవుడు అటువంటి వారిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము దేవుని దగ్గరికి వస్తే సమస్తాన్ని ఆయన సమకూడి జరిగిస్తాడండి. సమస్తాన్ని. ఎందుకంటే ఆయన ప్రేమను తెలుసుకున్న వారు ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో మేలే చేస్తారు. కాబట్టి యవన కాలంలో వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం అన్నది అది చాలా ధన్యత అండి. వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క జీవితానికి అది చాలా మరి సంతోషాన్ని ఇవ్వగలదు. అంతేకాదు పరిచర్యలో కూడా దేవుడే సహాయం చేస్తాడు. నేను అలాగ అనుకున్నాను, ఈ పరిచర్య నా వల్ల కాదు, నేను చేయలేను. అంటే చాలా మంది ఏమంటారంటే, యవనస్తుడు ఎంతకాలం ఉంటాడు, నిలవగలదుడా, ఈ లోకాశాల నుంచి బయటపడగలదుడా, వాటిని ఎలాగ ఎదుర్కొంటాడు, ఎన్నాళ్ళు ఉంటాడో చూద్దాం అనేవి కూడా మనం ఖచ్చితంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం వాటిని అది మీరు కూడా అనుభవించుంటారు. అవి ఖచ్చితంగా అండి. ఎందుకనంటే యవన కాలంలో అనేకమైన కోరికలు వస్తాయి, అనేకమైన టెంప్టేషన్స్ వస్తాయండి. వాటన్నిటినీ అధిగమించాలంటే మనము దేవుని వైపు చూడడమే. నిత్యము మోకాళ్ళ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. వాక్యాన్ని చదివే అనుభవం, అది ఇతరులకు షేర్ చేసే అనుభవం, నిత్యం మన మాటలు, మన ఆలోచనలు దేవుడై ఉంటే ఈ లోకాన్ని ఖచ్చితంగా జయిస్తామని. ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభు వారు ఈ 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన జయించి నేను మీకు మాదిరిని వేసి నేలని చెప్పాడు. కాబట్టి మనము ఆయన పోలి నడిచినట్లయితే, అపోస్తలుడు పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అవండి అపోస్తలుడు పౌలు గారు కూడా
మనలాంటి మనిషే, కానీ శరీరాన్ని జయించారు కాబట్టి మనం కూడా జయించగలం, కానీ మనం ప్రయత్నం చేయలేకపోతాం, బద్ధకస్తులం అయిపోయాం. ఇప్పుడు చివరిలో ఇంకొక ప్రశ్న మీతో నేను అడుగుతాను. ఇంకా దేవుని కొరకు నేను ఇంక చేయలేకపోయాను, ఇలా చేసుంటే బాగుండు అన్న ఆశ ఏదైనా మీకు ఉందా? ఇంకా చేయాల్సింది ఉంది? ఇంకా చెప్పాలని అంటన్నా చాలా తక్కువ చేస్తున్నాను అన్న. ఇంకా ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలన్నా. ఈ కడవరి దినాలలో ఇంకా చాలా ప్రజా గుంపులు ఉన్నాయి, దేవుని యొక్క రక్షణ తెలుసుకోలేనటువంటి ప్రజలు. నేను విన్నాను మొన్న ఇంచుమించుగా 2000కు పైనే భాషల్లోకి ఇంకా బైబిల్ తర్జుమా అవ్వలేదంటేనే ఇంకా ఎన్ని ప్రజా గుంపులు ఉన్నాయి దేవుని తెలుసుకోలేని వాళ్ళు. నేను ఏం చేస్తున్నాను? ఓన్లీ పరిమితం ఎక్కడికైనా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనేనా? ఇంకా అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి కదా మన ఇండియాలోనే దేవుని తెలియని వాళ్ళు అని. ఇప్పుడు చేసేది నేను చాలా తక్కువ, ఇంకా చెయ్యాలనేటువంటి ఆశ పెరిగింది నాకు. నేను ప్రయత్నాలు చేస్తున్నాను. దేవుని చిత్తమైతే లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలని ఆలోచనలోకి వచ్చాను. చాలా సంతోషం. సో కాబట్టి యవ్వన దైవజనులు ఈ కాలంలో లేవనెత్తబడాలి, దేవుని కొరకు రావాలి, దేవుని కొరకు పని చేయాలి. ఆ విధంగా ప్రార్థన కూడా చేస్తా ఉన్నాను. నిత్యము మా ప్రార్థన అదే, అయ్యా మేము ఒకవేళ చేయలేకపోతున్నాం, మాకన్నా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారినన్నా లేవనెత్తు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మనం విన్నటువంటి సాక్ష్యం అండి. ఈరోజు మన మధ్యలో యవన దైవజనులు మరి గౌతమ్ కుమార్ గారు, గోడి గౌతమ్ కుమార్ గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. అనేకమైన విషయాలు, మరి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా సమయము లేని కారణంగా కొన్ని విషయాలు వారు మనతో పంచుకోవడం జరిగింది. ఈరోజు మీరు మాతో పాటు ఉండటం మాకు ఎంతో సంతోషం. సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి మరి యొక్క రక్షణ సాక్ష్యాలు, దాంట్లో మీరు కూడా మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మరి మీకు ఉన్నటువంటి ఆశ, మీకు ఇంకా దేవుని కొరకు ఏమైతే చేయాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారో, అలాగే మీరు చేస్తున్నటువంటి పరిచర్య కూడా చాలా ఉన్నతమైన పరిచర్య, అది ఘనమైనటువంటి పరిచర్య. మరి దైవజనులకి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆలోచన బట్టి నేను కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ రానున్న దినాల్లో మరి దేవుడు మిమ్మల్ని ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మరి మిమ్మల్ని వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటూ, మీకు విలువైనటువంటి సమయాన్ని మరి మా కొరకు వెచ్చించినందుకు మరి మీకు అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదండి ఈరోజు మనం కలుసుకున్నటువంటి యవన దైవజనులు. దేవుడు ఆశీర్వదిస్తే మరొక దైవజనుని నేను మీకు పరిచయం చేసే కార్యక్రమం చేపడతాను. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.